నమస్తే. డి న్యూస్‌కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య అంశాలు. కనిగిరి నియోజకవర్గంలో వేసవికి ముందే నీటి సమస్య ఉందని, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని బీసీవైఎం పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆయన అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు వెంటనే పూర్తి చేయాలి అని, లేని పక్షంలో బీసీవైఎం పార్టీ ఉద్యమాన్ని చేయాల్సి వస్తుంది అని ఆయన హెచ్చరించారు. మార్కాపురం జిల్లాకు కాటంరాజు జిల్లాగా పేరు పెట్టాలి అని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ప్రాంత ప్రజలు మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి అని ప్రభుత్వాన్ని బీసీవైఎం పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కోరారు. ఈరోజు కనిగిరిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలతో పాటు పార్టీ అభివృద్ధికి సంబంధించి చర్చించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాము, ఇంకా పూర్తిగా ఎండాకాలం మొదలవ్వక ముందే కనిగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా తాగునీటి సమస్య చాలా క్లిష్టంగా ఉంది. ప్రభుత్వం దీని పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక నాయకులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ ప్రాంతానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి గత అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క కళ ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు ఉందో, ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి సంవత్సరము బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నామని చెప్పి ప్రజలను మభ్యపెట్టడము, దాన్ని అలా పెండింగ్లో ఉంచడమే జరుగుతోంది తప్ప అధికారంలో ఉన్న వాళ్ళు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతంలో పర్యటన చేసి 6 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రకటనలు కేవలం హామీలకే పరిమితం కాకుండా చిత్తశుద్ధితో పూర్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ, అలా కాకుండా కాలయాపన చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీవై పార్టీ ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసము ఉద్యమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు సంబంధించి ఈ ప్రాంత వాసులందరూ కూడా దైవంగా భావించే, అన్ని వర్గాలు దైవంగా భావించే కాటమరాజు గారి జిల్లాగా ఈ జిల్లాని పేరు పెట్టాలని చెప్పి, కాటమరాజు జిల్లాగా ప్రకటించాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం దీని మీద స్పందించడం లేదు. ఇప్పటికైనా మార్కాపురం జిల్లాని కాటంరాజు జిల్లాగా ప్రకటించాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు దీనిని ఆమోదిస్తున్నారు. ఇదే ఆకాంక్షతో ముందుకు వస్తున్నారు, వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా కాటమరాజు జిల్లాగా నామకరణం చేసేంత వరకు కూడా పోరాటం ఉంటుందని చెప్పి, దానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.